ఐక్యూ నుంచి సైలెంట్గా ఒక మొబైల్ లాంచ్ అవుతుంది మన ఇండియాలోకి వచ్చేసరికి. అదే మనకి ఐక్యూ Z11 టర్బో అనమాట. ఈ టర్బో సిరీస్ గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్రాండ్లో మనకి లాంచ్ అవబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒప్పో కానీ, ఐక్యూ కానీ అండ్ వన్ ప్లస్ నుంచి కానీ. అయితే ఈ ఐక్యూ మొబైల్లో స్పెక్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ. ఇది 1.5 వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ హైలైట్గా ఉంటుంది. 850GB స్టోరేజ్తో వస్తుంది, LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది అండ్ Android 16తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి గేమింగ్ విషయంలో టాప్ లెవెల్లో ఉంటుంది. చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. కెమెరా బంప్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 200 MP తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 MP, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. నెక్స్ట్ బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పెక్స్ కి ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ మొబైల్ వచ్చేసరికి అండర్ 30K ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ర్యామ్ కానీ స్టోరేజ్ కొంచెం స్టాక్ నడుతుంది అనమాట. అప్రాక్స్ నాకు తెలిసి 35,000 రూపాయలు తీసుకొస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ మొబైల్ ఎంత ప్రైస్ తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేసేయండి.